ఇక నెక్స్ట్ షాకిబ్ సాద్ నగర్. ఈయన వచ్చేసి డ్యాన్సర్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు తనకు తానుగా. సో అదే ఆయనకి మైనస్ అయింది. అది ప్లస్ అవుద్ది అనుకున్నారు కానీ ఏంటంటే మనం దేన్నైతే మనం మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటామో దాంట్లో మన పర్ఫెక్ట్నెస్ ఉండాలి. ఒకవేళ మనకు ఆ పర్ఫెక్ట్నెస్ లేకపోయింది అనుకోండి, దాని గురించి చెప్పే కన్నా నేను కామన్ మ్యాన్ అని చెప్పేసి ఊరుకున్నంత ఉత్తమం లేదు. అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే అప్పుడు ఏమవుద్దంటే మనకి కాంప్లికేటెడ్గా ఉండదన్నమాట. చిన్నప్పుడు ఏంటంటే కొన్ని ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ ఉండేది, అందులో ఏంటంటే ఒక లెటర్ రాయమనేవారు. లెటర్ రాయాలనేటప్పుడు మీద ఊరి పేరు, మధ్యలోని టు ది ప్రిన్సిపాల్, ఇక్కడ సబ్జెక్టు నాకు ఫీవర్ కాబట్టి సెలవు ఇవ్వండి అని, తర్వాత వచ్చేసి మ్యాటర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ది ఫీవర్ సో ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ అని చెప్పి 2 లైన్లు రాసి కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి ఇచ్చేస్తే సరిపోతుంది, మంచి మార్కులు వస్తాయి. కొంతమంది నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని ఏం చేస్తారు, ఇక ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవరు సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో రాయడం మొదలు పెడతారు. 2 పేరాలు రాస్తారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా, ఈజీ బదులు వజ్జ బదులు ఈజీ పెట్టినా, కామాలు పెట్టకపోయినా, వీటన్నిటి వల్ల ఏంటంటే రౌండ్లు చుట్టేస్తారు ఇంగ్లీష్ మాస్టర్. రౌండ్లు చుట్టేసి ఇన్ని రౌండ్లు ఉన్నాయి కదా, ఇన్ని తప్పులు ఉన్నాయి కదని ఇక 10 మార్కులకి 1 మార్కు 2 మార్కులు వేసేసి పక్కన పడేస్తారు. దానివల్ల మనకు 1 మార్కులు పోతాయి. కానీ ఏంటంటే చెప్పవలసింది చాలా తక్కువగా మన గురించి చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రౌండ్లు ఎక్కువ రావు అన్నమాట, తప్పులు రావు. అంటే వచ్చిన దాన్నే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి, రాని దాని గురించి టచ్ చేయకూడదు అనేది ఒకటి. ఇక్కడ రాదు అనే దానికన్నా మనలో అందులో పర్ఫెక్ట్ ఉందా లేదా అంటే ఒక సబ్జెక్ట్ నాకు వచ్చు అని చెప్తే ఏ కోణంలోనైనా మనకు క్వశ్చన్స్ రావచ్చు. ఆ ప్రతి కోణానికి మనం ఆన్సర్ చేయగలిగినట్టు ఉండాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే అతను డ్యాన్సర్గా ఇంట్రడ్యూస్ అయ్యి ఏదో ఒకసారి డ్యాన్స్ చేయడంతో చేయడానికి ఆయన కొంచెం ఆపసోపాలు పడ్డాడు. అయ్యో ఈ ప్లేస్ బాగోలేదు, లేకపోతే ఈ ఫ్లోర్ బాగోలేదు, లేకపోతే ఈ ఫ్యాంట్ కరెక్ట్గా లేదని. ఫ్యాంట్ కరెక్ట్గా ఉందయ్యా, లక్షణంగా చేయొచ్చు కదా. ఆమె లక్షణంగా తెలుగులోనే చెప్పింది బిందు గారు. ఇక మరి నవదీప్ గారు కూడాను ఆ వ్యక్తిగా చూసి ఇంకా ఇది ఎందుకు నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే, నేను సినిమా ఆఫర్లు ఇక్కడ సంపాదించాలనుకుంటున్నాను, సో ఇక్కడ నుండి నాకు వేదిక అవుతుంది, నేను ఇక్కడ నుండి సెలబ్రిటీ అవుతానని చెప్పడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నీకు సినిమాలో నువ్వు ఆఫర్ తెచ్చుకోవడం కోసం ఈ బిగ్ బాస్ అనేది నీకు వేదిక, అంతేగాని నువ్వు జనంకి ఏం చూపించదలుచుకుంటున్నావు, ఆడియన్కి ఏం చెప్పదలుచుకుంటున్నావు, రూమ్లో నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు, ఈ విషయంలో ఆయన క్లారిటీ లేదు. బట్ ఆయన క్లారిటీ అంటే ఒకటే, ఇది వేదిక పట్టుకొని నేను ఆర్టిస్ట్ అయిపోతాను, సెలబ్రిటీ అయిపోతాను. ఈ విషయానికి వచ్చినట్టు ఇప్పుడు ఇద్దరు కన్విన్స్ అవ్వకుండా మన అభిజిత్ గారు, బిందు గారు రెడ్ మార్క్ ఇచ్చారండి. కానీ నవదీప్ ఏమన్నారంటే ఇదే సినిమాలకు ఇదే ఆఫర్లకు ప్లాట్ఫామ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నది, నువ్వు అనుకుంటుంది తప్పు అని నేను నిరూపించడం కోసం నీకు నేను ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్కి పంపిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నువ్వే తెలుసుకొని ఇది కరెక్ట్ కాదని వెళ్ళిపోతావు, నీది ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. సో ఇలాంటి అపోహల నుండి మీరు ముందు బయటికి రండి అనేలా ఆయన గ్రీన్ ఇచ్చి ఆయన హోల్డ్లో పెట్టారు. అంటే రూమ్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చారు ఆయన వంతుగా.